గణమోని శ్రీనివాస్ గారు, అష్రఫ్ భాయ్ గారు, పెద్దలు భీమిరెడ్డి గారు కూడా కులచెర్ల నుంచి నేను కూడా నా వంతు ప్రయత్నం చేయాలని పిచ్చిరెడ్డి గారు తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఎన్నికల తర్వాత మళ్ళా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం, మీరందరూ కూడా నాకు అత్యధిక ఓట్లేసి మీ యొక్క బూత్ నుంచి నన్ను అసెంబ్లీకి పంపించారు. దానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ రుణం తీర్చుకోవాలి నేను. ఎందుకంటే మొత్తం పార్లమెంట్ లోపల మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చెవెల్ల, వికారాబాద్, తాండూర్, పరిగి. ఈ అన్ని 7 అసెంబ్లీలో అన్నిటికంటే ఎక్కువ ఓట్లు నాకు వచ్చినాయి. 25,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అవతల మీద 25,000 మెజార్టీ వచ్చింది. ఆ 25,000 మెజార్టీ నాకు వేసినందుకు నేను మీ రుణం తీసుకోవాలంటే మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చాలి. దాని గురించే నేను ప్రతి ఇంటికి పోవాలని డిసైడ్ చేసుకున్నా. మన మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి పోవాలని డిసైడ్ చేసుకున్నా. ఇంతవరకు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంటింటికి పోయి ఒక ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిలర్ గెలిపిమని చెప్పి నేను అడగలే. కానీ మీరు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఏం బాధ్యత? 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ నాకు ఇచ్చారు. ఆ గౌరవంని మీకు కూడా నేను ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటా అని చెప్పిన ఎలక్షన్స్ మరి అలాంటప్పుడు నా బాధ్యత ఉన్నది. కాబట్టే ఇప్పుడు వెంకటేష్ రజితను గెలిపిస్తే ఇక్కడ స్థానిక సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ ఎవరెవరికి ఇండ్లు కావాలి, ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నాయి. నాకు మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. నేను లెటర్ రాస్తే నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అవుతుంది, లక్షల రూపాయలు. మోకాలు కూడా మొన్న ఒక ఆమెకు ఆపరేషన్ చేయించిన పరిగిల రూపాన్పేట నర్సింగ్ చాలా ఆమె సంతోషం పడుతుంది. సార్ నువ్వే చేయించినావు, నేను మంచిగా నడుస్తున్నా ఇప్పుడు అని చెప్తాను. ఇట్లా కాబట్టి మీరు ఎవ్వరు ఏం అడిగినా సరే మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, నేను ఎమ్మెల్యే ఉన్నా. ఇప్పుడు స్థానికంగా కూడా మన రజిత ఉంటేనే, ఇక్కడ మన కౌన్సిలర్గా ఉంటేనే అభివృద్ధి అవుతుంది తప్ప వేరే వాళ్ళు ఉంటే కాదు. గతంలో కూడా పరిగిలు ఏమవుతుండే, అక్కడ గవర్నమెంట్ ఒకటి ఉంటుండే, ఇక్కడ ఎమ్మెల్యే ఇంకోరు ఉంటుండే. అట్లా ఉంటే పనులు కావు. ఇప్పుడు అదృష్టవశాత్ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి ఏమో మన పక్క రంగంపల్లి దాటుతామంటే రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కొడంగల్, మీకు ఐడియా ఉన్నది. మన బార్డరే పొలిమేరలే అనమాట. మన చేనుల కాడ ఉండే ఓరాలు అంటాం కదా, ఓర మిగతలు మనం, ఓర ఓతలు వాళ్ళం అంటాం కదా. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఆయన అక్కడ ఉన్నాడు అనమాట. ఇప్పుడు నేను ఎట్లా కూర్చున్నా అంటే ఆయన ఎంబడి తోడి పెళ్లి కొడుకులా కూర్చున్నా. ఆయనకి ఎంత కట్నం వస్తే నాకు అంత కట్నం ఇవ్వాలంటున్నా. అదే ఎన్ని తీసుకుపోతున్నా నియోజకవర్గానికి నాది కూడా గల్లా పట్టినా. దానిలోకి వెళ్ళి నేను కూడా తీసుకుంటున్నాను. మన నియోజకవర్గం తీసుకోవాలా వద్దామా? అట్లా చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా నేను ఇప్పుడు మన నియోజకవర్గాన్ని. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు తెప్పించిన. ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన. పరిగి నియోజకవర్గ చరిత్రలో ఈ రోజు వరకు అన్ని నిధులు రాలే, భవిష్యత్తులో కూడా రావు. ఇక ఎందుకంటే నేను మొత్తం కంప్లీట్ చేస్తున్నా. ఇక మళ్ళీ ఎవరు అడిగేది ఉండకూడదు. ఇక పరిగిని అట్లా చేసేస్తున్నా అనమాట. అన్ని విధాలా డెవలప్ చేస్తున్నా. పరిగి నుంచి మీరు ఎక్కడ కాలు పెట్టినా సరే 4 లైన్ల రోడ్లు ఉంటాయి. మీరు వికారాబాద్ పోతే 4 లైన్ల రోడ్, షాద్నగర్ పోతే 4 లైన్ల రోడ్డు, మీరు హైదరాబాద్ పోవాలంటే 4 లైన్ల రోడ్డు, మళ్ళీ రాకంచర్ల నుంచి పోవాలంటే 6 లైన్ల రోడ్డు, మళ్ళీ సైదుపల్లి నుంచి హైదరాబాద్ పోవాలంటే 40 నిమిషాలనే రోడ్ చేస్తున్నాం. దాన్ని చాలా స్పీడ్ రోడ్, అది 6 లైన్ల రోడ్. అది కాకుండా ఒక రైల్వే లైన్ తీసుకొస్తున్నాం పరిగికి, రైల్వే లైన్. ఇది కాకుండా ఒక సాగునీటి ప్రాజెక్టు కడుతున్నాం సైదుపల్లి అవతల కొందుర్గు దగ్గర. ఈ సాగునీటి ప్రాజెక్టు 10,000 కోట్ల రూపాయలతో కడుతున్నాం. ఇది కాకుండా ఇక్కడనే తుంకులగడ్డ దగ్గర విద్యారణ్యపురిలో 200 కోట్లు పెట్టి పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల భూమి లోపల ప్రపంచ స్థాయిలో వరల్డ్ క్లాస్ స్కూల్ కడుతున్నాం. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్. అంటే హైదరాబాద్ లో లక్షల రూపాయలు ఏడాదికి చెల్లిస్తే కూడా సీటు దొరకదు. అటువంటిది మన పరిగిలో ₹1 కూడా ఫీజు లేకుండా పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావడానికి నేను కట్పిస్తున్నా. దాని పని స్టార్ట్ అయిపోయింది. అక్కడ వర్క్ చాలా సీరియస్ గా నడుస్తుంది. అక్కడ దాంట్లో మన పిల్లలందరూ కూడా సీట్లు ఇప్పిస్తే హాస్టల్ కూడా పెట్టించిన. దాంట్లో ఆ హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకోవచ్చు. మన పిల్లలు కావాలంటే హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే 40 నిమిషాలు హైదరాబాద్ పోవచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, మళ్ళీ మన దగ్గర రావచ్చు. ఎందుకంటే చాలా మంది మహిళా తల్లులు అడుగుతున్నారు, మా పిల్లలు పీజీలు చదివిండ్రు, వాళ్ళకు ఉద్యోగాలు అసలు ఇప్పించాలంటే. ఎకరాలలో ఒక నేవీ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన. ఆ నేవీ ప్రాజెక్ట్ లో దగ్గర 3,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాన్ని కొన్ని పరిగి టౌన్ కు కేటాయించిన ఉద్యోగాలు. నేను పొద్దుగాల నుంచి నేను ప్రచారంలో ఉన్న పంతులు చెప్తున్నాడు, జర వీళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి, వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి అని చెప్పి మల్లేష్ కూడా అడిగాడు. ఇప్పుడు వెంకటేష్ కూడా అడుగుతున్నాడు, వీళ్ళ ఇంట్లో 2-3 ఉన్నారన్నా ఎవరికైనా ఉద్యోగం ఇప్పించాలి, ఒకరికైనా ఇప్పించాలి అని వచ్చినప్పుడు చెప్పిండాం. అట్లా మీరు కూడా మీ పిల్లలకి ఎవరికైనా సర్కారు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం జీతాలు ఎక్కువ ఉంటాయి, సర్కారువి కేంద్ర ప్రభుత్వం జీతాలు ఎక్కువ ఉంటాయి, ఆ ఉద్యోగాలు నేను ఇప్పిస్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం లోపల వాళ్ళు ఒక్క ఇల్లు కట్టియలేదు. మీకు తెలుసు, ఒక్క ఇల్లు కట్టలే వాళ్ళు.
కడతామని చెప్పారు కానీ కట్టలే, మోసం చేసిపోయారు వాళ్ళు. ఒక గృహప్రవేశం చేయలేదు. మేము ఎన్నో గృహప్రవేశాలు, ఏడాదికి 3,500 ఇల్లు నేను వీళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరా సంఘం, మన ఇందిరా మహిళా సంఘాలు పెట్టి మన అందరు కూడా పంచడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి వాళ్ళు ఏం చేసారు, మేమేం చేసినాం అన్నది. అదేవిధంగా ఇంతకుముందు పంతులు గారు చెప్పారు, మనం 30 కిలోల బియ్యం, సోనా మసూరి బియ్యం ఇస్తున్నాం ప్రతి ఇంటికి. ఎందుకంటే రోటీ కపడా ఆర్ మకాన్ అని చెప్పింది ఇందిరమ్మ. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు ఇవన్నీ మనం ఇవ్వాలని చెప్పింది. అందుగురించే మేము ఇండ్లు కట్టిస్తున్నాం, బియ్యం, సోనా మసూరి ఇస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళకు కొంతమందికి చీరలు ఆర్డర్ ఇచ్చినాం, కొన్ని వచ్చినాయి ఇచ్చినాం, ఇంకా కొన్ని వస్తున్నాయి. ఎట్లా వస్తే అసలు ఇచ్చుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళలా కాదమ్ము, పందులు రాకుండా కట్టే చీరలు వాళ్ళు ఇచ్చారు, మనం తొడిగే చీరలు మనం ఇచ్చినాం. చూసారు కదా మీరు, అందరూ అంటున్నారు ఎలక్షన్ రోజు కట్టుకుంటాం, అవి లైన్లో మొత్తం నిలబడతాం అంటున్నారు. అందరు చాలా మంది చెప్పారు మహిళలు నాకు ఉదయం.